తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5 నుంచి 9వ తారీఖు వరకు చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చివరి రోజులో భాగంగా ఈ ఒక్కరోజే ఇస్లాంపూర్ గ్రామంలో చెట్లు నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నామని, చెట్లు నాటడమే కాదు వాటిని సంరక్షించి భావి తరాలకు మంచి ప్రకృతిని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన చెప్పారు. ఇక మున్సిపాలిటీని నీట్గా పెట్టడం అనేది కేవలం మున్సిపల్ కార్మికుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీతో వీళ్ళు ఒక్కరిదే బాధ్యత కాదు, మనందరిపైన కూడా బాధ్యత ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇంటిని ఎట్లయితే క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో, సో శుభ్రంగా పెట్టుకుంటామో, అదేవిధంగా మన పరిసరాలు కూడా పిచ్చి మొక్కలు కానివ్వండి, లేకపోతే చెత్త చెదారం కానివ్వండి, నిల్వ ఉండే నీళ్లు కానివ్వండి, లేకపోతే నీళ్లు ఉండడానికి ఉన్న కూలర్లు కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, కొబ్బరి బోండాలు కానివ్వండి, టైర్లు కానివ్వండి, ఇటువంటి నిల్వ ఉండే పదార్థాలు ఏమున్నా కానీ వాటిని అన్నింటినీ కూడా డిస్పోజ్ చేసేసి మొత్తం డ్రైగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మన పరిసరాలు అంతా శుభ్రంగా పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఊరంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మన ఊరు శుభ్రంగా ఉన్నదంటే మన జిల్లా, మన రాష్ట్రం కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన అంటురోగాలు కానివ్వండి, వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అదేవిధంగా టైఫాయిడ్, డయేరియా, ఇటువంటి ఏవి కూడా వ్యాధులు మన జిల్లాలో కానీ మన ప్రజలకు ఎవరు కూడా రావు. సో ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరోజు శ్రమదానం యాక్టివిటీ కూడా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. కూడా నమస్కారం. సో తెలంగాణ ప్రభుత్వం 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక మహత్తరమైన కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో మన దగ్గర ఉన్న 4 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు. సో ఈరోజు కూడా ఏమేమైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా వన మహోత్సవం కోసం కేటాయించడం జరిగింది. సో మన జిల్లాలో చూసుకున్నట్టయితే సుమారుగా 34 lakhs ప్లాంటేషన్ మనం ఈ ఇయర్ టేకప్ చేయబోతా ఉన్నాం. సో దాంట్లో ఆల్రెడీ 80% మనం ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఒక్కరోజే వన మహోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా 2 లక్షల చెట్లు నాటాలనేసి కూడా మనం సంకల్పించుకొని ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని మున్సిపాలిటీలలో కూడా మనం సుమారుగా 2 లక్షల చెట్లు ఈరోజు మనం నాటుతూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ నాటిన చెట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. సో భావితరాలకి మంచి ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏవైతే చెట్లు పెడతా ఉన్నామో పెద్ద ఎత్తున పెట్టడమే కాకుండా వాటిని అంతా కూడా సంరక్షించుకొని అవన్నీ మంచిగా పెంచే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం టేకప్ చేయడం జరిగింది. మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమం అనేసి ఇది అనుకోవద్దు, ఇది నిరంతర కార్యక్రమం. ఇది మొత్తం ఇయర్ లాంగ్ నడిచే కార్యక్రమం. మనం ప్రతి ఇయర్ కూడా ప్రతిరోజు కూడా మనం పరిశ్రమలో ఉంచుకున్నట్టయితేనే వ్యాధుల బారిన పడము. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు తర్వాత కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలనేది కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.